దక్షిణ మధ్య రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. ఎక్కువ సమయం క్యూలో నిలబడి టికెట్ తీసుకునే అవకాశం లేకుండా యూటీఎస్ పేరుతో యాప్ తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జనరల్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు కూడా ప్రవేశపెట్టింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు భారతీయ రైల్వే నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగా అనేక మార్పులను ప్రవేశపెట్టింది. ఎక్కువ సమయం క్యూలో నిలబడి టికెట్ తీసుకునే అవకాశం లేకుండా యూటీఎస్ పేరుతో యాప్ తీర్చిన సంగతి తెలిసిందే. టికెట్ కౌంటర్లలో కూడా చిల్లర కోసం ఇబ్బంది ఏర్పడటంతో డిజిటల్ లావాదేవీలను అనుమతిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లలో 31 కౌంటర్లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ పొందే అవకాశాన్ని కల్పించారు. టికెట్ కొనుగోలు చేసే కౌంటర్ల వద్ద డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. బుకింగ్ క్లర్క్ అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ను చూపిస్తారు. దాన్ని ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే, భీమ్ యాప్స్లో ఏదైనా స్కాన్ చేయవచ్చు. తర్వాత టికెట్ జారీ అవుతుంది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, బేగంపేట, వరంగల్, మంచిర్యాల్, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ స్టేషన్లలోని 31 కౌంటర్ల ద్వారా ఈ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. జనరల్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టినందుకు కమర్షియల్, టెక్నికల్ స్టాఫ్ చేస్తున్న కృషిని